అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను నేతి బీరకాయ ఉల్లి కారం పెట్టిన కూరని తయారు చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుంది, మీరు తప్పక ట్రై చేసి తీరాలి. ఈ కూర అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. నేతి బీరకాయ ఉల్లి కారం పెట్టిన కూర చేయడానికి ముందుగా నేను పోపు వేయించి పక్కన పెట్టుకున్నాను, అది చూపిస్తాను. అదే ప్యాన్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి వేయిస్తున్నాను. ఈ ఉల్లిపాయలని పూర్తిగా ఎర్రగా వేయించవలసిన అవసరం లేదు, కొద్దిగా వడిలితే సరిపోతుంది. ఈ వేగిన ఉల్లిపాయలని పక్కన పెట్టండి, చల్లారుతూ ఉంటాయి. ఈ పోపు కోసం నేను 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను శనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు, 1 టేబుల్ స్పూను నువ్వుపప్పు, ఆ తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు, ఆ తర్వాత 6 నుంచి 7 వరకు మీ కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు తీసుకుని ఒకసారి కొద్దిగా నూనె వేసి వేయించేయండి. వేయించేసి పక్కన పెట్టండి. ఈ పోపు వేస్తున్నప్పుడు తీసిన క్లిప్ కాస్త మిస్ అయింది, సారీ. ఈ వేయించిన పోపుని ఒకసారి బాగా గ్రైండ్ చేసేయండి. గ్రైండ్ చేశాక దాంట్లోనే ఈ వేయించిన ఉల్లిపాయలని, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసి, అలాగే కొద్దిగా చింతపండుని కూడా వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసి ఇలా మెత్తగా ముద్దలాగా వచ్చేలాగా గ్రైండ్ చేసేసుకోండి. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని మనం కాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలాగా స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిల్లో కూరేయండి. బాగా కూరేసేసి పక్కన పెట్టేయండి. ఈ కాయలన్నీ బాగా కూరేసిన తర్వాత ఈ కొంచెం మసాలా ముద్ద ఇంకా మిగలొచ్చు, మిగిలితే కనుక దాన్ని పక్కన పెట్టండి. కూరలో లాస్ట్లో కలుపుకుందాం మనం. చూసారా, ఇక్కడ మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లి మసాలాతోటి నేను ఈ కాయలన్నింటినీ కూరేసాను. శుభ్రంగా కూరి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం నూనెలో వేయించుకుందాం. ఒక మూకుట్లోకి 2-3 టేబుల్ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేసుకోండి. నూనె వేడయ్యాక ఈ కూరి పెట్టుకున్న ముక్కలన్నింటినీ ఆ మూకుడులో పేర్చేయండి. వీటి మీద మూత పెట్టి సన్నని మంట మీద ఉడకనీయండి. మధ్య మధ్యలో అంటే 3-4 మినిట్స్కి ఒకసారి చొప్పున మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ ఉడికిస్తూ ఉండాలి. ఒకవైపున కొంచెం కాలాక వాటిని గరిటతో కొంచెం ఇలా తిప్పి, సో అన్ని వైపులాగా చక్కగా ఉడికేటట్టుగా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఇక్కడ చూడండి, ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. లేతకాయలు కాబట్టి ఎక్కువసేపు పట్టలేదు, నిజానికి చాలా త్వరగా ఉడికిపోయాయి. ఈ నేతి బీరకాయలో కూరాక ఇంకా మసాలా ముద్ద మిగిలింది కదా, అది కూడా ఇప్పుడు వేసేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. ఇది ఉల్లిపాయలతో కలిసిన మసాలా ముద్ద కదా, మంచి టేస్ట్ ఉంటుంది కూరకి. సో ఇది అన్నంలో కలుపుకోవడానికి, చపాతీలోకి కూడా కూర చాలా బాగుంటుంది. కొంచెంసేపు కలుపుతూ ఉంటే కనుక ఇది కూడా కూర ముక్కలతో కలిసి ఉడికిపోతుంది బాగా. ఈ గ్రేవీ అది ఎక్కువగా ఉంటే బాగుంటుందని నేను కొంచెం ఎక్కువ వేశాను. అలా కాదు, మీకు ఇంత గ్రేవీ వద్దు, మామూలుగా కొద్దిగా ముక్కలకి కూరడానికి సరిపడా ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటే ఇంత గ్రేవీ రాకుండా ఉంటుంది. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇదిగో చూసారుగా, మన నేతి బీరకాయ కారం పెట్టిన కూర తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మీరు వేడివేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. నా ఇంగ్లీష్ ఛానల్ కూడా విజిట్ చేసి ఆ రెసిపీని కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.